ఉచిత ఇసుక సరఫరాకు ఏర్పాట్లు ముమ్మరం. పేదవాడికి ఇబ్బంది రాకూడదనే ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశం. చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నెలకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేశారని చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. చింతలపూడి పట్టణంలో పాత బస్టాండ్ వద్ద ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దందా నడిచిందని అన్నారు. దాదాపు 50,000 కోట్లకు పైగా ఇసుక దందా జరిగిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఇసుక దందాతో 10 లక్షల పైన గృహాలను నిర్మించుకోవచ్చని, అంటే ఏ విధంగా ఇసుక దోపిడీ జరిగిందో ప్రజలు గమనించాలని కోరారు. ఉచిత ఇసుక పాలసీ ద్వారా బడుగు బలహీన వర్గాలలో ఆనందం కలుగుతుందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల ఇల్లు కట్టుకోవడానికి ఖర్చు అయితే 3 లక్షల రూపాయలు ఇసుకకే ఖర్చు అయిందని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ మేరకు జీవో నెంబర్ 43ను విడుదల చేశారని అన్నారు. ఇసుక పాలసీని అమలు చేయడమే కాకుండా జిల్లా స్థాయిలో కమిటీని వేసి ఆ కమిటీని మానిటరింగ్ చేస్తున్నారని, ప్రజలకు ఉచిత ఇసుక అందే విధంగా సప్లై చేస్తారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, తాటి అప్పారావు, కొనుమత రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ధర్మరాజు, విజయ్ కుమార్, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.